నమస్తే. హైదరాబాద్ రాజేంద్ర నగర్ యూనివర్సిటీలో జరిగినటువంటి ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ చాలా సీరియస్ అయింది. దానికి సంబంధించి 48 గంటల్లోగా పూర్తి స్థాయి నివేదిక కావాలని కోరింది, ఆదేశించింది. ముఖ్యంగా ఎవరైతే ఏబీవీపీ రాష్ట్ర నాయకురాలు ఝాన్సీ ఉన్నారో ఆమెను పరిగెడుతున్నటువంటి క్రమంలో స్కూటీ మీద వెళ్తున్న ఇద్దరు మహిళా పోలీసులు ఉన్నారు. వెనకాల కూర్చున్నటువంటి ఆ మహిళా పోలీస్ కానిస్టేబుల్ తను జుట్టు పట్టుకొని లాగే క్రమంలో కింద పడిపోయింది. తీవ్రమైనటువంటి గాయాలు అయ్యాయి. ఇటువంటి సందర్భంలో ఆమెను పరామర్శించినటువంటి రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు చాలా తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలి. ఘటన జరిగి చాలా సమయం అయింది. ప్రభుత్వం తరపున ఎలాంటి చర్యలు తీసుకున్నారు, దీనికి అసలు బాధ్యులు ఎవరు, ఈ వివాదం జరగటానికి గల కారణాలేంటి, అసలు విద్యార్థులు 15 రోజులుగా అక్కడ ఆందోళన ఎందుకు చేస్తున్నారు, ఈ అంశాలన్నిటినీ ప్రతిపాదిస్తూ ఒక నివేదిక కోరింది. ఇప్పుడు ఇదే కీలకంగా మారినటువంటి అంశం. ఇప్పటికే ఈ ఘటన జరిగిన తర్వాత వీడియో వెంటనే వైరల్ కావడం, అది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఎవరైతే ఆ ఘటనకు పాల్పడ్డారో, ముఖ్యంగా ఝాన్సీ గాయాల పాలవటానికి కారణమైనటువంటి మహిళా పోలీసును సస్పెండ్ చేయాలి, అంతేకాదు అరెస్ట్ చేయాలి, ఆమెపై క్రిమినల్ చర్యలు పెట్టి జైలుకు పంపాలి అని డిమాండ్ ఎక్కువైంది. ప్రతి విద్యార్థి సంఘం నాయకుడు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఆ మహిళా పోలీసును సస్పెండ్ చేస్తూ కూడా ఒక ఆదేశం జారీ చేశారు ముఖ్యమంత్రి. ఇటువంటి నేపథ్యంలో తాజాగా రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు దానికి సంబంధించి చాలా తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా ఈ వ్యవహారానికి సంబంధించి ఆమె ఒక్కదే కాదు, ఇంకా ఎస్హెచ్ఓ కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ మహిళా పోలీసుకు ఆదేశాలు జారీ చేశారో ఆమెను ఎలాగైనా పట్టుకొని తీసుకురండి అని చెప్పి ఆ బాధ్యతను అప్పగించినటువంటి ఎస్ఐ కానీ సిఐ కానీ వాళ్ళు కూడా బాధ్యులవుతారు అనేది ఇక్కడ బాగా వినిపిస్తుంది. ఎందుకనంటే ఒక ఘటన జరిగింది, ఆమె ఇష్టపూర్వకంగా అలా చేయదు కానిస్టేబుల్, ఎవరో ఆదేశిస్తేనే ఉన్నతాధికారులు పై అధికారులు అలా చేసింది అనే డిమాండ్ కూడా ఎక్కువైంది. ఇట్లాంటి క్రమంలో ఆమె ఒక్క మహిళా పోలీసునే ఒక బాధ్యురాలిగా చేయటం కాదు, ఆమె వెనుకున్నటువంటి వారిని కూడా కఠినంగా శిక్షించాలనే డిమాండ్ ఎక్కువైంది. ఇటువంటి తరుణంలో తాజాగా రాష్ట్ర మహిళా కమిషన్ ఒక నివేదిక కోరడం, దానికి సంబంధించి వారు ఎలాంటి అంశాలని మరి ప్రభుత్వానికి నివేదిస్తారు, ముఖ్యంగా ఆమెతో పాటు మరికొంతమంది కూడా ఈ ఘటనకు సంబంధించి బాధ్యులుగా చేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.